తగ్గేలా మీ నర్సయ్య తాతతో బుల్లెట్ ఎట్లా ఉరుకుతుందో ఇలా మీ నర్సయ్య తాత ప్రోగ్రాం కూడా అట్లా ఉరుకుతుంది మన ఏంటంట్లో. ఇక మరి ఏంది కావచ్చు మా నర్సయ్య తాత ఇలా ఏకంగా బుల్లెట్ ఎక్కిందంటే మరి బుల్లెట్ లాంటి ఆ తూటాల వర్షం కురిపియబోతుండు మీ నర్సయ్య తాత. ఇవాళ మరి ఎక్కడ పోతుండు, ఎవరి కాడికి పోతుండు, ఇవాళ ఏమేమి ముచ్చట్లు మరి రాయవారి సూతులు ఏం మార్చుకొస్తుండు అని అనుకుంటారు కదా. చలో ఇక మరి గసవంటి తూటాల బండినే పట్టుకొస్తా. ఇక పైన వద్ద కట్టిన ఎవరికి వస్తారో చూస్తా, వాళ్ళతో ముచ్చట పెడతా. మీరు మాత్రం చూస్తూనే ఉండాలి నేను. చలో ఓ అమ్మా పెద్ద మనిషి చూసినారు. స్పోర్ట్స్ పర్సన్ అధికార ప్రతినిధి, పిసిసి అధికార ప్రతినిధి శివలాలన్న కదా, డాక్టర్ శివలాలతో ఇలా రామశక్కని ముచ్చట్లు బయట వేసుకుందాం. ఎక్కే పెద్ద మనిషి అమ్మో కళాకారులు కాసిండే పెద్ద మనిషి. ఇలా మంచిదే ఉంటుంది కథ. ఎట్టడి సంగతే, ఏడ పుడుతీవి, ఏడ పెరుగుతీవి, ఏ ఊరు, ఏం కథ, మీ ఊరు పేరు ఏంది, మీ పూర్తి పేరు ఏంది, ఏం చెప్తావు ఇవ్వాలమ్మా? ఏం నేను నర్సయ్య తాత నమస్కారం. నమస్తే శనార్థి. శనార్థి శనార్థి నేను డాక్టర్ శివకుమార్ లాల్, నా పూర్తి పేరు మల్లుగు శివకుమార్ లాల్. నేను గాంధీనగర్ సికింద్రాబాద్లో కల్పన టాకీస్ దగ్గర కవడిగూడ దగ్గర ఉంటా. పుట్టింది గాంధీ హాస్పిటల్లోనే. 1964లో పుట్టిన. ఆ తర్వాత 83 దాకా నా డిగ్రీ అంతా కంప్లీట్ చేసి 83లో కాంగ్రెస్ పార్టీ సిటీ యూత్ కాంగ్రెస్లో చేరిన. చదువులో మునగాడు గుంజివా ఏదో అంతంత మాత్రమేనా? ఖతర్నాక్ ఉంటుండే. అప్పటి నుంచి కూడా ఏడైనా గట్టిగానే మాట్లాడడం, చదువులో కూడా గట్టిగానే ఉన్నాం, వెనకకేం పోలే. అంతే అంతే. మరి ఎట్ట సంగతి రాజకీయాలకు ఎట్ట వచ్చినావు? రాజకీయాలక నేను రాజీవ్ గాంధీ అంటే నాకు చాలా ఇష్టము. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఎవరైతే బాగుంటుంది ప్రధానమంత్రి అన్న సమయంలో రాజీవ్ గాంధీ ఒక పైలట్ ఉండి రాజీవ్ గాంధీ గారు రాజకీయాలకు రావడం జరిగింది. ఆయనను చూసి ఆకర్షితమై రాజీవ్ యూత్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టి అప్పటి నుంచే నడిపించడం జరుగుతుంది. 94 నుంచి రాజీవ్ యూత్ ఆర్గనైజేషన్. రాజీవ్ గాంధీతోనే ఆయన ఆకర్షితంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన. ఇప్పుడు ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలో 83లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన. తర్వాత నాదెండ్ల భాస్కర్ ఆయన నొడగొట్టిండు, మళ్ళీ బై ఎలక్షన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న 42 సంవత్సరాల నుంచి. స్వామి రంగా మరి మరి ఇన్నేళ్ళు బట్టి పార్టీని నమ్ముకొని బాగానే ఎలదీస్తున్నావు కానీ కాలం మరి ఏది నీ ప్రచార పలుకుబడి ఇంకా మరి పిసిసి అధికార ప్రతినిధి కానీ ఉన్నావు. పెద్ద పెద్ద కొలువులు ఎందుకని వస్తున్నావు? నీకు ఏం చేస్తామే, అప్పట్లో ఒక రకంగా పీజీఆర్ ఫాలోవర్ ఉండే పేరుండే, తర్వాత రాజశేఖర రెడ్డి ఫాలోవర్ ఉండే, తర్వాత వాళ్ళిద్దరు లేరు, మిగతా వాళ్ళు మానుస్తున్నారు. నేనేమో సిటీ క్యాండిడేట్ అయిపోయినా. అంజన్ కుమార్ యాదవ్ సపోర్ట్ చేస్తా అన్నాడు, ఇక ఆయన అట్లనే ఉంది. కానీ మధు యాష్కి గౌడ్ గారు నన్ను పిలిచి అధికార ప్రతినిధి ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 3 సంవత్సరాలు అంటే పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని ఛానళ్ళల్లో లైవ్ డిబేట్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని గట్టి వేసుకున్న ఎవరని ఉండరు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అయినా సరే. అమ్మా సరే కానీ ఇక మరి నిన్నయాల ఏదో అన్నెనక శైల్యనక అన్న, అన్నెనక శైల్యనక అన్న, ఓ పక్క ఈడంగా శైల్య కవితమ్మ పైన కడుతుందట, అటు పక్క కేటీ రావును పైన కడుతున్నట అమెరికాకు. ఏంది జాతర? ఏదో అమెరికా జాతర మొదలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ లా ముసుగుల గుద్దులాట అవుతుంది, వాళ్ళ అధికారం కావాలని. అటనా నేను అధ్యక్షురాలు కావాలని కవిత అంటుంది, నేను అధ్యక్షుడే అని చెప్పి కేటీఆర్ అంటుండు. ఇక అటు బాటిటి చేసి హరీష్ రావు వాళ్ళ బావని పటాంచుకుండు, బావ నేను బొమ్మర్దికి సపోర్ట్ చేస్తా అంటుండు. ఇదబ్బా అంతేనే. మొన్న నేను మా కేసీరావయ్య ఏ మాట చెప్పినా నేను కట్టుబడి ఉంటా, ఆయన వేరే గీస్తే నేను గీత దాటా అని స్వాగతిస్తా అంటుండగా. హరీష్ రావు చెప్పే మాటలన్నీ నీటి మూటలు ఉంటాయి. ఎప్పుడు ఎటు అంటే నీటి బుడగలు ఏమవుతుంది, ఆ బుడగ ఉంటుంది, ఎప్పుడో బుడుక్కుమంటుంది చూడ, ఆ టైప్ చేస్తాడు హరీష్ రావు. తక్కువ మొగడేం కాదు. ఉండదానే మరి నువ్వు ఇప్పుడు పార్టీని 2001 కాంచెలు మొదలు పెడితే ఆయననే పార్టీని కేసీరావు వెంట తిరిగి బిస్కెట్ ఇచ్చుకుంటా, ఇక మరి గా రకంగా మేనమావతో సాహసం చేసుకుంటా, ఉద్యమ పార్టీని ఉరుకులో పెట్టించుకుంటా మరి గా రకంగా నడిపించే మరి ఉండదానే. కేటీ రామారావు నడవంగా వచ్చే అమెరికాకి వెళ్ళి. కేటీ రామారావు ఉద్యమ కాలం
చురువు అయిన తర్వాత మధ్యాహ్నం వచ్చిండు. హరీష్ రావు మట్టుకు ఎంబడే ఉన్నాడు. మొత్తానికి మామ వెనకాల ఉంటా అన్నాడు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో ఆయన ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, నామినేటెడ్ మంత్రిగా యూత్ అఫైర్స్ మినిస్టర్గా కూడా ఆయనకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చింది. ఫస్ట్ టైం ఆయన ఒక కౌన్సిలర్ కాదు, లేకపోతే జెడ్పీటీసీ కాదు, ఏం కాదు, డైరెక్ట్ ఒక మంత్రిగా ప్రమాణం చేయడం జరిగింది ఆయన. కాదు కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు ఈ తెలంగాణ రైతన్నల సబ్బండ వర్గాల సమస్యలను గాలి కొదిలేసి ఏదో రసరాగ రంజిత పోరామని ముదుమధుర బాబా తరంగి అనుకుంటా అందాల బామల ఏంట తిరుగుతుర్రాట. 200 కోట్ల ఖర్చు పెట్టిరాట. మరి ఎట్టటి సంగతి ఈ ఉన్న సంక్షేమ పథకాలను పండబెట్టి అందాల పోటీల మీద పట్టి తోక పట్టుకొని తిరుగుతుర్రాట. ఏంది కథ ఈ బదనాం? లేదు 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ చేసిన దానికి ఈ 16 నెలలలో కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి పాలనకు నువ్వే డిఫరెన్స్ చూడే నరసయ్య తాత. వాళ్ళు చేసింది మోసము, కుట్ర, దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 16 నెలలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికే ముందుకు పోతున్నాడు. ఈ అందాల పోటీ చేసేదానికి కారణం ఏంటంటే దేశంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పేరు పలుకుబడి తర్వాత టూరిజం డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కలిసికట్టుగా తిరిగి ఉన్నాయి. వారు ఇంకోటి అందాల పోటీలు అంటే ఏదో సగం డ్రెస్ చేసుకున్నట్టు కాదు. ఇవాళ దిన వాళ్ళు పూర్తిగా కట్టు బొట్టతోని మంచిగా అందంగా మన తెలంగాణ సాంప్రదాయం పరంగానే తయారై ఉన్నారు వాళ్ళు తప్ప ఎక్కడ కూడా ఏదో బ్యూటీ కాంటెస్ట్ అనే రకంగా ఏం లేదు. కాదు ఒక ముచ్చట, మీరు ఈ అందాల బామల పాదారం కడిగే పని పెట్టుకున్నారట. ఆడబిడ్డల తెలంగాణ ఆడబిడ్డలతో అడగబెడుతున్నారట. మరి మంత్రులు ఉన్నారు కదా, మంత్రులతో అడగబెట్టకపోయినా అంటారుగా బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏడ మోక దొరికితే ఏది చేస్తే అది తప్పుగానే కనబడుతుంది. పచ్చ కామెర్లకు అంత లోకం అంతా పచ్చగా కనబడుతుంది అంటూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకున్న 10 సంవత్సరాలు అలా చేత కాలేదే. మేము ఈ 15 నెలల మా వెనకాల పడుతుర్రు. ఇంకా టైం ఉంది మాకు. 3.5 సంవత్సరాలు ఉంది. అప్పుడు చేసి చూపిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తా అని ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ చేస్తారు. ఈరోజు 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసి 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిందా? అది కుటుంబ పాలన ఉండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏ మంత్రికి ఆ మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాదు కానీ ఇప్పుడు ఇలా ఏదో మన కంచగచ్చిపోవాలి వ్యవహారంలో చెట్లని గూలకి పర్యావరణం అంతా ఆగభాగం జగన్నాథం చేసిర్రు. అలా 10,000 కోట్ల స్కామ్కు ఎసరు పెట్టిండు అని నడుస్తుంది కథ. నిజమేనా? వాళ్ళు కార్ రేస్లో చేసిన దానికి వీటికి ఆలోచిస్తే వాళ్ళకు మొత్తానికి నోటికి అద్దుబద్దు లేకుండా మాట్లాడుతుంటారు నరసయ్య తాతాలు. ఎట్లా మీరే ఇప్పుడు 10,000 కోట్ల స్కామ్ నడిపిస్తున్నారుగా ఇంట్లో ఏమో గాలి మాటలు మాట్లాడవద్దు. కేటీఆర్ ఏమంటాడు, నన్ను జైల్లో పెట్టండి, నేను యోగా చేస్తా, వాకింగ్ చేస్తా, నేను ముఖ్యమంత్రి అవుతా అంటాడు. ఏడికైనా అవుతాడు. జైలుకు పోయినాడు ముఖ్యమంత్రి అంటే నీ చెల్లె నీకంటే ముందు పోయిందని మా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఓ అమ్మా, నువ్వు జైలుకు పోయింది అనుకుంటున్నా కానీ జైలుకు పోయిన వాళ్ళే రాజ్యాలు వెళ్తారు అనేది ఇప్పుడు నడుస్తుంది కథ. ఆమెకు 10 సంవత్సరాలు అయిపోయినాక పార్టీ ఓడిపోయినాక అప్పుడు ఆమెకు సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది. 10 సంవత్సరాలు తెలంగాణ బ్యూటీ పార్లర్ పెట్టుకొని దోచుకున్న కవితకు అప్పుడు సామాజిక తెలంగాణ ఎందుకు గుర్తు రాలే చెప్పమను. ఏది మరి మీరు ఇంత పొడుగు అంత పొడుగు బారుపూరు బచ్చనపేట అని తెలంగాణలో 10 ఏళ్ళ సంది వాళ్ళు ప్రాజెక్టుల మీద తమాసిగా మంచిగా కథ నడిపించి రైతుల పచ్చడి పంట పొలాల మంచిగా పంటలు పండిస్తే మీరు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎక్కడికక్కడ ఇళ్ళకినట్టు ఉందట వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు కానీ లేకపోతే మామూలు సామాన్య ప్రజలకు కానీ ఎంప్లాయీస్కి కానీ జీతాలు టైంకి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే జరుగుతుంది. గత ప్రభుత్వంలో 1వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా జీతాలు వచ్చేది. ఈరోజు ఉద్యోగులు కానీ అందరు కానీ ఎందుకు సంతోషంగా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే గ్రేట్ అని ఎందుకు అంటున్నారు? అదే ఇప్పుడు అంటే ఈ కాళేశ్వరం పొక్క చూపించి ఇగో ఈడ పొక్క పడ్డది అయితే ఇల్లు కడుతుంటే ఇంత పర్యపడితే కూడిపో గిదికి అంతే. ఆ కాళేశ్వరం పొక్క చూపించి ఇలా అన్నదాతల పంట పొలాలు మొత్తం ఆగం చేసి పక్కేసి పండబెట్టిరు, పొలాలు ఎండబెట్టిరు అంటున్నారు బీఆర్ఎస్. ఇప్పుడు కాళేశ్వరము 100 కోట్ల పైబడి చేసిన ప్రాజెక్టు ఈరోజు నీళ్లు నింపితే కూలిపోతుంది అని చెప్తుండ్రు అధికారులు. ఎట్లా నీళ్లు నింపమంటారు? నీళ్ళు నింపితే కూలిపోతుంది. అది కాళేశ్వరం కాదు, ఆ భగవంతుని పేరు పెట్టిండు ఆ కేసీఆర్ తెలియక. అది కూలేశ్వరం. అది
మరి ఇప్పుడు ఎట్లా రాకపోగా మరి కొసకి ఎట్లా చేస్తారు మరి ఈ కాళేశ్వరాన్ని? ఖచ్చితంగా కాళేశ్వరం కింద ఏదైతే వాళ్ళు కమిషన్లు తిన్నారో దాని మీద లోపల పోతాడు, హరీష్ రావు పోతాడు, ఈవెన్ కేసీఆర్ పోతాడు, కేటీఆర్ ఆల్రెడీ కప్స్ మీద ఆయన పోతాడు, కవిత అయితే ఆల్రెడీ లిక్కర్ మీద వయసు వచ్చింది, ఇక హరీష్ రావు మిగిలిండు, ఆయన ఫామ్ హౌస్ ఏదైనా మల్లన్న సాగర్లో భూమిలతో ఫామ్ హౌస్ కట్టుకుండు, ఆయనది కూడా ఉంది, లోపల మెడికల్ స్కామ్ ఉంది, అన్నిట్లా లోపల పోతాడే. ఇగో ఇది కథ చూస్తూనే ఉంటుంది మన నేను ఇంకా మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి. గిట్ల పోదా లోపలికి, ఇక బా గల పోదాంపా. కాదు కానీ మీ కాంగ్రెస్ పార్టీలో అంతా కచ్చపెచ్చ చేయవాల నడుస్తుందట. నిన్న వచ్చిన మీనాక్షి నటరాజన్ ఓ మాట మాట్లాడుతుందట, రేవంతమయ్య ఓ మాట మాట్లాడుతుందట, పిసిసి పేపర్ ఓ మాట మాట్లాడుతుందట. ఏం నడుస్తుంది, అంత గాలి గాలి అవుతుందట, నిజమేనా? ఏం లేదే, పాత ఇన్ఛార్జ్ ఎవరైతే దీపాదాస్ మున్షి ఉండేనో ఆమెను తీసేసి మొన్న రాహుల్ గాంధీ గారి ప్రత్యేక మనిషి అని చెప్పి మీనాక్షి నటరాజన్ వేయడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు వేసినాక ఆమె ఒకటే మాట్లాడింది ఏమంటే, కాంగ్రెస్ పార్టీలా నిటారుగా కాంగ్రెస్ పార్టీ అభిమానంతో పనిచేస్తున్న వాళ్ళది ఒక లిస్టు చేయండి, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళది ఒక లిస్టు చేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళది ఇంకొక లిస్టు చేయొద్దు అని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు ఆమె పరిస్థితి పరంగా ఆలోచిస్తే పార్టీకి ఎవరైతే పనిచేస్తుండ్రో వాళ్ళ లిస్టు ముందు వస్తుంది కాబట్టి వాళ్ళకే అధికార పదవులు ఇవ్వాలని చెప్పి ఆలోచన. గతంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 మాసాలల్లా ఎవరెవరికో మొత్తానికి పదవులు ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అధికార పదవి ఇవ్వాలనో వాళ్ళు పార్టీకి పనిచేసిన వాళ్ళే ఉండాలి తప్ప మొత్తానికి ఏదో నాకు చుట్టము లేకపోతే నాకు చుట్టాలు అవుతారు వీళ్ళు నా మనుషులు అన్నోళ్ళకు బ్యాక్ డోర్కేనే ఏదైతే ఇస్తుండ్రో అది ఇవ్వద్దని చెప్పి ఖచ్చితంగా హైకమాండ్ ఒక నిర్ణయం అది. అంటే ఇప్పుడు అంత మునుపున్న దీపాదాస్ మున్షి తెలియకలదా, ఇప్పుడు వచ్చిన నటరాజన్ తెలియకలదా? ఇప్పుడు అట్లా ఆలోచిస్తే ఆమె తెలివి ఆమె ఉపయోగించింది, ఈమె మటుకు ఒక సింపుల్ సిటీ ఉంటుంది, ఆర్ ఒక ఎంపీగా కూడా పనిచేసింది ఆమె మొత్తానికి ఎట్లుంటుంది అంటే ఒక సింపుల్, అసలు ఆమెను చూస్తే ఈమెనే నా మీనాక్షి నటరాజన్ అనేటారు, మీరు కూడా అంటారు అట్లా. ఏం పోతారు మొత్తానికి అందరు వచ్చి నాకు ఫ్లెక్సీలు పెట్టొద్దు, లేకపోతే నన్ను వచ్చి రిసీవ్ చేయొద్దు, నేను సీదా నేను ట్రైన్లోనే వస్తాను కూడా చెప్పింది ఆమె. అట్లా ఒక కట్టుదిట్టంగా అవుతుంది ఆమె చెప్పినట్టు. కనుక రేపు కాంగ్రెస్ పార్టీల పని జరిగి కాంగ్రెస్ పార్టీల ఎవరైతే కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పనిచేస్తారో వాళ్ళకి పదవులు ఇస్తే మటుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచి పేరు వస్తుంది. మరి ఇప్పుడు ఈమె కష్టపడేళ్ళకు చూస్తుందంటావా, మన ముఖం చూస్తుందా? ఇప్పుడు చెప్పనైతే చెప్పింది ఆమె వచ్చిన కొత్తలా, ఇక అప్పటికి ఇక నేను చెప్పొద్దు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటుండ్రు, ఆ కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు ఎట్లా అడావుడి చేస్తారో అట్లా చేస్తుండ్రు, మరి చేస్తారా లేదా అని నువ్వు అడిగినట్టే అడుగుతుండ్రే నరసయ్య తాత. మరి కదే అసలే కథే కాదు. అయితే మనమేమో మళ్ళీ వస్తా నేనేమంటున్నాను, ఆమె ఏదైతే నిర్ణయం తీసుకుందో అది మంచి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారము ఆమె ఖచ్చితంగా పార్టీలో పనిచేసే వాళ్ళకి అంకిత భావంతో పనిచేస్తాడు. నేనే ఉన్నా 83లో పార్టీలో జాయిన్ అయినా ఈ రోజు వరకు మొత్తానికి అప్పటి నుంచి ఉన్న ముఖ్యమంత్రులు అందరితో కూడా పనిచేయడం, ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నేను సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈవెన్ హైకమాండ్కి కూడా ఎప్పటికప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగాల, ఏం జరగలేదు అనే రకంగా మనం మాట్లాడుతుంటే ఆ విషయంలో సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అప్పట్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్ఛార్జ్లు అందరూ కూడా నాకు ప్రశంసలు చేస్తూ పత్రాలు పంపించడం జరిగింది. ఎందుకు నేను ఏదైతే పార్టీలో జరుగుతున్న విభేదాలు కానీ లేకపోతే పార్టీ డెవలప్మెంట్ ఏదైతే కావాలనో మనం అనుకున్నట్టు పార్టీ ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చిందో హామీ చేయాలనే రకంగా నేను ఆలోచిస్తున్నా. ఆ మాటకి ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా నన్ను ప్రశంసిస్తూ నాకు ఇమీడియట్గా ప్రశంసా పత్రం ఢిల్లీకి అని ఏఐసిసి. అది ఒక మాట ఏంటంటే ఈ సన్నబియ్యం కథ ఏదో దొడ్డు బియ్యమే పాలిష్ బట్టి నడిపిస్తుర్రు, ఇక మేము ఇస్తున్నాం అని గప్పాలు కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అవి దొడ్డు బియ్యమే దాన్ని పాలిష్ బట్టి సన్న బియ్యం చేసి ఇస్తున్నారు అంటుర్రు, నిజమేనా? అరే నరసయ్య తాత, ఆల్రెడీ కేసీఆర్ మన్మడి ఏ బియ్యం తింటాడో సన్న బియ్యం, అదే సన్న బియ్యం ఇటువంటి పిల్లలకు పెడతా అని చెప్పి మాట్లాడినారు. ఏ పిల్లలకు పెట్టిరు చెప్పు, ఏ హాస్టల్లో పెట్టిరు చెప్పు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి
సన్న బియ్యం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మీద ఇస్తుంటే ఆ అక్కసుతో అలా మాట మాట్లాడుతున్నారు. ఈరోజు మంత్రులు ముఖ్యమంత్రి అందరు పోయి ఎందుకు వాళ్ళ ఇళ్ళలో పోయి ఎవరైతే పేదోళ్ళు ఇంట్లో ఉన్నారో మీరు ఎట్లున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు సంతోషించి మేము ఆల్రెడీ ఒక 1500 రూపాయల బ్యాగు మాకు ఫ్రీగా వస్తుందనే రకంగా ఆలోచిస్తున్నాం. మేము ఈరోజు మాకు 1500 రూపాయలు నెలకు బియ్యం సంచి కొనకుండా మాకు మిగిలిపోతుందని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈరోజు మధ్య తరగతి నుంచి దిగువ తరగతి వరకు అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో, సన్న బియ్యం వస్తున్నాయంటే. మరి తాత ఇప్పుడు మా మనవరాలు ఊర పని ఏమంటుంది అంటే ఈ నెలకు 2500 ఇస్తా అని తులం బంగారం అని, ఈ తులం బంగారం అటే పండుకుంది, 2500 అనే పండుకున్నాయి ఇస్తారా, అసలు ఏం చేస్తారు ఏం కదా అంటుర్రు. నరసయ్య తాత నిజంగా కూడా మేనిఫెస్టోలో పెట్టింది 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది. కానీ ఈరోజు తులం బంగారం కొండెక్కి కూర్చుంది, 1,00,000 రూపాయలు తులం అయిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేను ఇయ్యాని అంటలేదు. ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ అనే వ్యక్తి 10 ఏళ్లలో దోచుకున్న దాంట్లో మొత్తంకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పట్లో మిగులుపట్టడి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్తుండు నా దగ్గర బడ్జెట్ ఇంతే ఉంది, దీంట్లో నేను ఒక సంసారం ఎట్లయితే నడిపిస్తామో ఒక్కరోజు ఎట్లయితే చేస్తామో అట్లా ఆలోచిస్తున్నా. నేను ఆ రకంగానే నేను ఇచ్చిన హామీలు మట్టుకు నేను పూర్తి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా తెచ్చినారుగా అప్పు 1,58,000 పైసలకు మీరు కూడా అప్పు తెచ్చిరాట, ఆయన అప్పు అని మొత్తం బదనాం చేస్తున్నారు. మొత్తానికి ఖజానా ఖాళీ చేస్తే మరి ఏం చేస్తారు? అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేసి జీరో బడ్జెట్ అని మొదలే చెప్పినాం ప్రజలకి. మళ్ళీ ఈరోజు మొత్తానికి ప్రభుత్వం నడిపించాలంటే మరి సంక్షేమ పథకాలు ఉండలేని అని కేసీఆర్ మొదలు పెట్టింది కదా, ప్రజలకంతా ఉచిత హామీలు. మీరు 1,58,000 కోట్ల అప్పు చేసి ఏం ఉద్ధరించారు, ఏం చేసుకొచ్చారు అంటున్నా. అరే ప్రజలకు ఏదైతే సంక్షేమం గురించి ఇచ్చినామో, లేకపోతే ప్రభుత్వం నడపడానికి జీతభత్యాల గురించి కూడా మన దగ్గర పైసలు లేవు. మరి ఎట్లా అనుకుంటారు వచ్చిరా? అప్పుడు మొత్తానికి ఏ లంక బిందెలు ఉంటాయంటే కాలి కుండలు కూడా పెట్టలే కేసీఆర్. ఏం చేయమంటావు మరి? మొత్తానికి కేసీఆర్ ఒక మాట అన్నాడేమో ఎలక్షన్లా, నన్ను మొత్తం సెంట్రల్లా ఒక చీఫ్ని చేయండి, భారతదేశంలో ఎంతైతే ఎలక్షన్లు జరుగుతుందో ఆ పైసా అంతా నేను పెడతా అన్నాడు. మరి కేసీఆర్కి అంతగానం డబ్బు ఏడికైనా వచ్చిందే. ఈరోజు కేసీఆర్కి ఒక అధికార భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళ పిల్లలకు అది తెలియదు, కేటీఆర్కి తెలియదు, అటు కవితకు తెలియదు, ఇటు హరీష్ రావుకి తెలియదు. కేసీఆర్ స్వయాన చెప్పిండు సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చింది అనే రకంగా చెప్పడం జరిగింది. ఓ తాత చెప్పండి తాత. ఇప్పుడు మీ నర్సయ్య తాత ఇగో ఈ దుడ్డుగడ్డ పట్టుకొని గొంగళి భుజం మీద వేసుకొని బజార్కి వెళ్తే ఇప్పుడే ₹1 కోటి అప్పనే నాకు పుట్టకరైతాయి, ఆ బలం ఉంది నా కాడ. మరి మీ ముఖ్యమంత్రికి ఢిల్లీకి పోతే వాళ్ళు దొంగ లెక్క చూస్తుర్రు, ఈ చెప్పులకి ఎదకపోతాడా ఏంది ఏం కథ, అప్పు పుట్టకథ అయితే లేదు, ఏం చేయాలి ఎట్లా చేయాలి, సర్కారు సంతకం పెట్టలే శాసకాలం లేదా అని దివాలా తీసి గీ మాటలు మాట్లాడుతుండట. ఎందుకని గీ మాటలు మాట్లాడి బదనాం వస్తుండ్రు మీ ముఖ్యమంత్రి? గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి మొత్తం అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసిండు. ఈరోజు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత చేయాలో అంత చేస్తుండు, పోయి అడిగితే అదేంటు. ఇప్పుడు మొన్న దావూద్ పోయిండు, అక్కడంతా పోయి కూడా మొత్తానికి ప్రాజెక్టులు తెచ్చిండు కదా. ఇప్పుడు రేపు జరగబోయే రోజులల్లో మంచి జరుగుతుంది. ఆల్రెడీ ఎవరెవరైతే మనకు పెట్టుబడులు ఇక్కడ పెడుతారో వాళ్ళకు జాగాలు ఇస్తాము, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఓపెన్గా చెప్పడం జరిగింది. అదే తాత, మరి ఎట్లా ఇప్పుడు అప్పు పుట్టగా తాతలేదా అంటుండు, మరి కొసకు తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ గతంలో అప్పుల రాష్ట్రం లేకుండా ఏదైతే తెలంగాణ ఉందో, మళ్ళీ కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేసిన దాన్ని మేము అప్పుల రాష్ట్రం లేకుండా చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. సరే, మరి ఈ కథ ఇట్లా ఉంది. మరి ఇది ఎంత ఉంటే అది మన అదే ఈ నాకేమో ఎలాక నాకు గుర్తుకొచ్చింది, అది ధర్నాలు చేస్తున్నారట మీ పార్టీ వాళ్ళే. ఇక మరి ఓలుకోలు పడతలేదట, పంచాయతీ అవుతున్నాయట. ఇక మరి మైరా కాంగ్రెస్ నాయకురాళ్ళే మీ గాంధీ భవన్ కాడ గేట్లు బద్దలు కొట్టి ధర్నాలు చేస్తున్నారట. ఏమనంటే ఇక పీసీసీ ఆయనకే ఇచ్చుకుంటుండు, వాళ్ళ అక్కజనులకే ఇచ్చుకుంటుండు, ఆయన చుట్టపక్కలకే ఇచ్చుకుంటుండు, ముఖం చూసి బొట్టు పెడుతుండు. మేము కష్ట కష్టం చేసి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో బతికించినాం,
గిస ఈ బాధలు పడితే మమ్మల్ని గిట్ట చూస్తారా అని వాళ్ళు అంటారు, ఇటు పొడుస్తున్నారు. మరి ఎట్లా చేస్తారు ఈ పంచాయతీ? ఇక పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే పంచాయతీ కట్టెకోలాటం. ఒకటే ఆ మహిళా కాంగ్రెస్ వాళ్ళు నిజంగా కూడా ధర్నాలున్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళు కూడా ముంగటుండి సహకరించారు. అయితే ఈరోజు సునీతారావు గారు ఎవరైతే మా తెలంగాణ మహిళా అధ్యక్షురాలు ఉన్నారో ఆమెతో పాటు ఆమె చెల్లెళ్ళందరూ కూడా అక్క మాకు ఒక్క పదవి కూడా రాలే, 16 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మాకు రాలేదని చెప్పి ఆమెను అడిగితే ఆమె పోయి పిసిసి అధ్యక్షుని అడుగుదామని అడిపోయింది. ఇక మీ మీడియా వాళ్ళంతా కలిపి ధర్నా చేసిర్రు, లేకపోతే బద్దలు కొట్టిండ్రు అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ సునీతారావు గారే ఓపెన్గా చెప్పడం జరిగింది. ఆమె ఒకటే అడుగుతుంది, మా చెల్లెళ్ళకు ఎక్కడైనా సరే నామినేటెడ్ పదవులు ఇవ్వండి, లేదంటే పార్టీలో కూడా పదవులు ఇవ్వండి, వాళ్ళు కష్టపడినారు కాబట్టి అడుగుతున్నాం, అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేసినాం కదా అని అడుగుతున్నాం. దాంట్లో తప్పేముందే? నేను కూడా అడుగుతున్నా. ఇప్పుడు దగ్గర ఓ 42 సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేసిన అందరు ముఖ్యమంత్రులు ఈరోజు పీజీఆర్ తోని, ఇటు రాజశేఖర రెడ్డి గారితోని, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డితోని, విజయభాస్కర్ రెడ్డితోని, అవసరమైతే చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావుతో కూడా పనిచేయడం జరిగింది. అంటే పనిచేయడం అంటే ఆపోజిషన్ పార్టీలకేమో సూచన సలహాలు ఇవ్వడం, అవసరం అనుకుంటే వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడడం జరిగింది. పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని పూర్తి చేయడం జరిగింది అప్పట్లో. మరి ఏమో కానీ ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాత్రం ఊరుకుంటలేరు, పక్కన పోతురు అనేది మరి వార్త పోతుంది. మరి దేశం మీద ఇరగబడుతున్నారట పాకిస్తాన్ వాళ్ళు, మోడీ యుద్ధం చేస్తుండట, జర 4 రోజుల పందం ఆపిండాట. మరి రేపు ఈ సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో అది మా హక్కు, మాకు రావాల్సిందే, లేకపోతే రక్తం కండ చూస్తున్నారని పాకిస్తాన్ అంటున్నారు. ఇటు మళ్తే టర్కీ, అటు మళ్తే ఇది చైనా, ఇటు మళ్తే బంగ్లాదేశ్, మీరు అన్ని కలిసి మళ్ళా భారత్ మీద ఏదో దాడికి పూనుకుందామనే ఉపాయం చేస్తున్నాయట. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమైనా సలహా బలం ఇవ్వచ్చుగా మోడీకి? మరి మీరు దూరంగా పోతున్నారు, దేశాన్ని నాశనం చేస్తారా ఎట్లా? ఖచ్చితంగా పుల్వామాలో 26-28 మందిని చంపినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా చెప్పడం జరిగింది, అఖిలపక్షం పిలవండి, మాట్లాడండి, అవసరం అయితే మన దేశం మీదకి ఎవడొచ్చినా వాళ్ళని వదిలేదు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఖతం చేయాలని చెప్పడం జరిగింది. అదే ఇంకోటి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సహకరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు కూడా ఓపెన్ చెప్పడం జరిగింది. అవన్నీ జరిగినాక కూడా మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసిన దాన్ని కూడా మేము అందరం సపోర్ట్ చేయడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది పార్టీ పరంగా. కానీ నరేంద్ర మోదీ గారు చేసిన ఒకటే మిస్టేక్ అని నేను అనుకునేది ఏంటంటే, మొత్తానికి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన తర్వాత ఆయన ఏదైతే ఆపరేషన్ సింధూర్ని కొంచెం బ్రేక్ చేయడం, ఆపడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు మన దేశం మీద. ఇద్దరికి ఇప్పుడు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 71లో ఇదే జరిగినప్పుడు ఏమన్నది, నువ్వు పక్క రాష్ట్రంలో ఉంటే ఒక మిత్రభావం ఉండు, మా ఆదేశాల మీద నువ్వు పెత్తనం చేయడానికి అవకాశం లేదని చెప్పిండు. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ మాట చెప్పాల్సింది, ప్రెస్ మీట్ చెప్పి ట్రంప్ చెప్పినందుకు నేను ఆపుతలేను, నేను స్వయాన అక్కడ ఏదైతే అలీన దేశాలతో మాట్లాడడం జరిగింది అందుకని చెప్పి ఆపినా అని చెప్పి ప్రెస్ మీట్ అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ చెప్పాలా? అఖిలపక్షం పెట్టిండ్రే. ఇది ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ అంటే ట్రంప్ చెప్పిన మాట మీద ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే ఉద్యమం ఆపిర్రు. ఎందుకు ఆపిర్రు? ఫైరింగ్ అది జరిగింది ఆడ. అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు లోపల ట్రంప్ మోదీ అంతా ఒకటే అంటవా? మోదీ ఎందుకు ఎన్నికడిగేసిండు అనేది ఆయనకు వెళ్ళాలా, ఆయన ప్రజలకు చెప్పాలా, భారతదేశం ప్రజలకు. మోడీ చెప్పింది, ట్రంప్ చెప్పినందుకు ఆపలేదు, ఖచ్చితంగా ఇది జరిగిందని ఆయన వివరణ ఇవ్వాలి. ఆయన వివరణ ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదంటవా? ఇవ్వలేదు. ఏడిచ్చిండు ప్రెస్ మీట్లో, నేను ఇది ఇందుకు ఆపినా అని చెప్పి సమయం చెప్పలే. అదే కాకుండా మొన్న ఈటల రాజేందర్ కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో అవాకులు చెవాకులు పేల్చి నువ్వు శాడిస్ట్ అని, లేకపోతే శాడిస్ట్ అంటుండు, తుగ్లక్ అంటుండు, నీ అబ్బా జాగిరా కాదా అంటుండు. మొన్న ఒక లైవ్ డిబేట్లో నేను కూడా అదే చెప్పిన, దాని మీద మాట్లాడితే నిజంగా ఆయన ఏమంటున్నా అంటే, ఈటల రాజేందర్ నీ చేత కాకపోతే అప్పు పుట్టగత అయితే లేదు, సంసారం వెళ్తలేదు, తెలంగాణ సంసారం అంటే నీ చేత కాకపోతే పక్కకు జరుగు అంటుండు.
ఇప్పుడు ఒక సగం కానీ ఏదో మాట జారినట్టు లే మాట జారలే. ఆయన ఏమంటుండంటే ఈ హైడ్రా సబ్జెక్ట్ లో ఎవరో నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ వస్తే ఆ నోటీస్ ఈటల రాజేందర్ దగ్గరికి పోయిండు. ఈటల రాజేందర్ ఒక ఎంపీ, ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు బీజేపీకి, ఇటు ముఖ్యమంత్రి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు సాడిస్ట్ అంటాడు, నువ్వు తుగ్లక్ అంటాడు, లేకపోతే నీ అబ్బా జాగిరా నీ అయ్య జాగిరా అంటాడు. అట్లా ఎట్లా అంటావు నువ్వు? ఈరోజు బీజేపీ అధ్యక్షుని పదవి ఆశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అయితే ఆ బీజేపీ అధిష్టానం నన్ను గుర్తించి నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తానని ఆలోచనతోని ఆ మాట మాట్లాడిండు. దానికి మేము కౌంటర్ ఇచ్చినాం. రేవంత్ రెడ్డి అయ్యది అబ్బది కాదు, ఈటల రాజేందర్ అయ్యది అబ్బదా చెప్పమను. తాత మరి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు సగమే అమలైనవి, అన్ని పక్కేసుకొని పండుకుంటున్నాయి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా ఇలా పని అయిపోయినట్టే అని అంటుర్రు కాంగ్రెస్ వాళ్ళది. ఇప్పుడు బీజేపీలో ఆ మాట మాట్లాడితే బీజేపీలోకి నేను ఒకటే మాట చెప్తున్నా. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఏం చెప్పిండు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బండి పోతే బండి, వాచ్ పోతే వాచ్, కారు పోతే కారు అన్నీ ఇస్తా అన్నారు. ఇప్పటివరకు ఇచ్చిండ్రా? అట్లా అని సీట్లు సంపాదించిండ్రు. ఇప్పుడు ఇచ్చిండ్రా ఏమన్నా? మళ్ళా మాటలు మాట్లాడనికే మస్తు మాట్లాడతారు, చేయనికే ఆడ ఉండి చేస్తే అర్థమవుతుంది. ఇండ దుర్గం అని మరి ఆడంగిడంగా రబ్బు అని రూపుతోళ్లకు ఏదో పదవులు వస్తున్నాయని అంటుర్రు. మరి మీ కాంగ్రెస్లో కూడా అట్నే ఉంది ఆ కథ. ఆడంగిడంగా పక్క పార్టీకి వెళ్ళి వచ్చి ఇంత జ్వరపడిన వాళ్ళకి ఏమో పదవులు అంటుర్రు. మరి నువ్వు 42 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని మొత్తం ఇళ్ళనే సంసారం వెళ్ళదీస్తున్నావు. మరి ఏమన్నా పెద్ద కొలువులు ఎందుకు వస్తున్నావు మరి నీకు? అసలు రాకపోవడానికి కారణం ఏందంటావు? ఇప్పుడు ఒకటి ఏంటంటే హైకమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచించాలా, లేదంటే పిసిసి అధ్యక్షుడు లేకపోతే పిసిసి కార్యవర్గం ఆలోచించాలా. ఏమని? పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకు, పార్టీలో కష్టపడిన వాళ్ళకు పదవులు ఇవ్వాలి. నేను ఒక్కనే కాదు, నాలాగా ఇంకో ఎంతో మంది ఉన్నారు నా ఎంబడి పనిచేసిన వాళ్ళు. అప్పటి నుంచి 82 నుంచి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు. నేను ఎంతో ఒక 30-50 మంది పేర్లు ఇస్తారు ట్విన్ సిటీస్లో మొత్తంలో, కానీ ఎవరిని కూడా అలా గుర్తింపు లేదు. ఎవరి బాధలు పడుతున్నారు కానీ మరి ఇప్పుడు నీకేం కావాలని కోరుకుంటున్నావు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేను అంకిత భావంతో పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను గుర్తించి అధికార పదవి ఇస్తే సంతోషిస్తామే తాత. అయితే కోళ్ళగా ఆసనమే ఉంది జర్రంతా. ఇక ఆశ ఉందే, కడుపులో ఆశ ఉంది. జర్ర ఏముంది తాత, మొత్తానికి ఇప్పుడు పార్టీ గురించి తెలియనోడు లేదంటే పక్క పార్టీలకేనా వచ్చిండని చెప్పి అంటున్నావు నరసయ్య తాత. ఈరోజు పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీకే అంకిత భావంతో పనిచేసి పార్టీని నమ్మి ఉన్న మా సొంటోళ్ళకి ఖచ్చితంగా అధికార పదవి ఇవ్వాలి. పెద్దోళ్ళు ఎవరైనా సరే, ఎవరి దృష్టికి పోయినా ఇప్పుడు ఖచ్చితంగా పక్క పార్టీలకైనా వచ్చిన వాళ్ళకి ఇస్తే రేపు మళ్ళీ ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీకి పోతాడు. మరి కానీ మేము మటుకు అదే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అదే పార్టీలు ఉన్నాం కదా. మరి నీ కూడా పైసలు ఉన్నాయో లేవో? అరే పైసలు ఉంటే నేను పార్టీలు ఎందుకు పనిచేస్తానే? నేను కూడా పైసలు పెట్టుకొని పక్కకేని పోయి టికెట్ తెచ్చుకుంటా. పార్టీలో కష్టపడాలి. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని ధర్నాలు అన్ని రాస్తారోకులు అన్ని మేమే చేయాలి. మళ్ళీ పదవి కొనుక్కోవాలంటే పైసలు ఇచ్చుకోవాలి. ఇదెక్కడ లెక్క? సరే కానీ ఇది హైడ్రా అని తీసుకొచ్చి హైడ్రా అని ఏదో పేదోళ్ళ ఇండ్లేమో కూలగొడుతురాట. మన వరంగల్లో పగ్గం పాడు చేసిరాట. రోడ్ల మీద బుడ వ్యాపారాలు చేసుకుంటున్నాయి. ఈ అందాల పోటీలు చేయబట్టి రోడ్ల మీద వాళ్ళ ఇండ్లు పాడు చేసిరాట. ఈ పట్నం హైదరాబాద్ చుట్టూదా పగ్గం పాడు చేస్తురాట. ముస్లింలు ఏమో మంచిగా తమాషగా ముద్దుగా చూసుకుంటురాట. నిజమేనా నరసయ్య తాత? ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడేది ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఒకటి, పేదలకు ఎవరికైతే ఇండ్లు గులగొట్టినరో వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంటే అధికారులే దగ్గర ఉండి డీసీఎంలలో వాళ్ళ సామాన్లు దింపి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మీరు అన్నట్టు ఏదైతే పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ లేకపోతే మల్లారెడ్డి కానీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కానీ రేపు ఏదైతే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అకాడమిక్ ఇయర్ పోయిన తర్వాత దాన్ని కూలగొడతా అని చెప్పి ఆల్రెడీ రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. దాని మీద పెద్ద స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు అది ఖచ్చితంగా కూలుతుంది. నేను ఎన్నో లైవ్ డిబేట్లలో గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడే అని కాదు, ఎన్నో లైవ్ డిబేట్లలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు సల్కం చెరువులో ఏదైతే మమతా కాలేజ్ ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో అది కూడా ఖచ్చితంగా
వాళ్ళకి నోటీసులు అయినాయి, వాళ్ళకి నిద్రలు కూడా పడతలేవు ఈరోజు. వీళ్ళే ఇప్పుడు మొన్న ఓల్డ్ సిటీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ముస్లిమ్స్ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసింది, చెరువులు కుంటలు నాణాలు కట్టింది కూడా మొత్తం పోలీస్ ఫోర్స్తో నుండి దగ్గరుండి గులగొట్టిండ్రు. వీళ్ళు ఏమంటారు అంటే పేదోళ్ళకు గులబెడుతుండ్రు, లేకపోతే ఎంఐఎం వాళ్ళ దగ్గరికి పోతలేరు, ఎవరిని ఇష్టపెట్టేది. ఫస్ట్ కూలగొట్టిందే ఎంఐఎం ఎమ్మెల్యే వాళ్ళదే, ఏడా మన జూ పార్క్ దాటినాక. అలా ఏమో ఈ గనిపేట చెరువు చుట్టుపక్కల కూడా అంత కథ నడుస్తుంది. చెరువు మొత్తం కబ్జా పెట్టిర్రు, అందులో మొత్తం పెద్ద పెద్ద ఆకాశ ఆర్మ్యాల లాంటి బిల్డింగ్లు కనపడుతున్నాయి, కానీ ఇంతవరకు ఏది లేదంటారుగా మరి. ఆ చెరువులో కూడా ఎవరైతే కట్టినరో, చెరువులల్లా కుంటలల్లా నాలాలల్లా కట్టేది పెద్ద పెద్ద కోళ్ళ ముట్టుకుంటలేరట. ఎవరినైనా ఇడిసబెట్టేది లేదే, ఖచ్చితంగా కూలగొట్టేదే. ఎందుకంటే కొంచెం సమయం అటు ఇటు అయింది, వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు పోయినరు, స్టే తెచ్చిండ్రు. హైకోర్టు ఆల్రెడీ ఒక నిర్ణయం ఇచ్చింది, ఎవరైతే ఇట్లా చేస్తుండ్రో వీళ్ళకి స్టేకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఈవెన్ నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఇల్లీగల్ ఉంటే మటుకు కూలగొట్టున్నారు అని చెప్పి ఆల్రెడీ హైకోర్టే చెప్పింది. ఇక దానికి ఇంకా ఆలోచించేదేముంటుంది. ఈ వరంగల్ సభ పెట్టినాక కాంగ్రెస్ వాళ్ళకు దడుపు పుట్టినట్టుందిగా, జనాలు చూసి అదురుకురా. ఒక్కటి జనాలు వచ్చింది, కేసీఆర్ బాగానే చూపించింది ప్రచారం. కేసీఆర్ పిలిచినందుకు బస్సులు వాళ్ళకి 15 బాటళ్ళు తిండి తికానా ఇచ్చిండ్రంట. వచ్చిన ఒక్కళ్ళకి 500 రూపాయలు ఇచ్చిరంట. మరి పైసలు ఇస్తే తాగుడు ఇస్తే ఎందుకు రారు? ముందే కేసీఆర్ వచ్చినాకనే మొత్తం యువకులను అంతా తాగుబోతులను తయారు చేసిర్రు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పోరాల కాడికైనా ఆలోచిస్తే నీ వయసు నా వయసులో కూడా తాగుడు లేనిది దావత్ లేదు కూడా పోయింది ఈరోజు తెలంగాణలో. లేకపోతే మన సాంప్రదాయం అట్లుండేనా? కేసీఆర్ వచ్చినాకనే తాగుబోతులను తయారు చేసి. అచ్చా, ఇంకోటి, కేసీఆర్ 25 సంవత్సరాల పార్టీది పెద్ద మీటింగ్ పెడుతుందంటే, ఓ ఏనుగు ఇంత పెద్దగా ఉంటుంది, ఎంత పెద్దగా విత్తుతుందో అంటే తుస్ అన్నదంట. గట్లా అయిపోయింది కేసీఆర్ పని. ఇక మరి రాంగపోంగా శివలాలు కాంగ్రెస్ పార్టీ అంటిపెట్టుకొని బాగానే ఏళ్ళ పడంతో ఇప్పుడు 42 ఏళ్ళ శాతం ఉన్నావు. అవును, ఉన్నా అంటున్నావు. మరి రేపు పదవి రాకపోతే ఉంటావా, ఊసిపోతావా? ఒక్కటే, నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంని, కాంగ్రెస్ పార్టీ అభిమానము, 3 రంగుల జెండా మీద నేను ఇష్టపడి పార్టీలో ఉన్నా ఇప్పటిదాకా. రేపు కూడా అట్లనే ఉంటా. నాకు ఆల్రెడీ కేసీఆర్ గారు స్వయాన పద్మారావు గారి ఇంట్లో ఒక మీటింగ్ జరిగితే, ఆయన సాంగి ఎవరు గిరీష్ సాంగికి మన పెరేడ్ గ్రౌండ్లో సన్మానం జరిగిన రోజు కేసీఆర్ గారు పద్మారావు గారు ఇంటికి వచ్చిండ్రు. ఆ రోజు నా మాటలకి ఇట్లనే ఏదో సబ్జెక్ట్ వచ్చింది తెలంగాణ ఉద్యమం మీద. ఆ మాటలు మాట్లాడితే స్వయాన కేసీఆర్ గారు నీకు టీఆర్ఎస్ భవన్ నుంచి ఫోన్ వస్తుంది, మీరు రండి జాయిన్ కండి అని చెప్పిండు. కానీ నేను పోలేదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం మీద. అది కాకుండా ఈవెన్ కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైము తెలంగాణ ఏది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు సెంట్రల్కేని నాకు ఒక ఫోన్ వచ్చింది, డాక్టర్ సోన్కర్ శాస్త్రి అని చెప్పి బీజేపీ ఒక పెబ్బ ఆయన ఫోన్ చేసి, డాక్టర్ సాబ్ నువ్వు రా బీజేపీలో జాయిన్ గా, నీకు తెలంగాణ బీజేపీలో స్టేట్లో నీకు పోస్ట్ ఇప్పిస్తా అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని, కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇక కనుక ఈ పెద్ద కుర్చీకి ఎసరు వస్తుందట, రేపు మా పెద్ద కుర్చీ ఇక మరి కథ కమ్మబోతుందట. ఆ కోయిలాగా బీజేపీ కోయిలాగా డప్పు కొట్టి చెప్తుంది. రేవంత్ అయ్య పోయి కేసీఆర్ అయ్య వస్తాడట. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అవి ఒకటవుతున్నాయట, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటవుతున్నాయట. కేసీఆర్ అయ్య ముఖ్యమంత్రి కాబోతుండట జూన్ 2 లేకపోతే డిసెంబర్ 9. గడియ దగ్గరకు వచ్చిందట. ఎట్లా చేస్తారు మరి? మొత్తానికి ఆయన ఇంట్లో కూర్చొని ధ్యానం చేసి చెప్పిండో లేకపోతే ఏమైనా గవ్వలేసి చెప్పిండో ఆయనకే తెలవాలి. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న అనుభవం ఉంది. మంత్రులకు కానీ మా సొంటి నాయకులకు కూడా ఈరోజు తీసుకుపోయి కూర్చొని పెడితే కుర్చీ సమాలించేంత దమ్ము మాలో కూడా ఉంది. అటువంటిది ఎవరినో మళ్ళీ తీసుకొచ్చి మేము ఎందుకు పెడతామే? హైకమాండ్ అంత పెద్ద నిర్ణయం ఏం తీసుకోదు. కాంగ్రెస్ పార్టీలో అసలు పార్టీ పనిచేస్తలేదు అనే సమయంలోనే రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఎట్లా నడిపించాలో చెప్పింది. పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసి దేశాన్ని ఎట్లా ఉద్ధరించాలనేది చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు ఉన్నారు, మంచి మేధావులు ఉన్నారు. ఎక్కడ పోతుంది? మేధావితనం ఉంటుంది. ఇక మరి ఇప్పుడు కవితమ్మ
కవితక్క సీఎం పక్క, కవితక్క సీఎం పక్క అని ఓ రకంగా జ్యోతిష్యం ములుగు నాంచారమ్మ జాతరలో. ఇక ఇటు మళ్తే ఏమో మరి అంటురు కిరాయి మనసు పెట్టుకొని కేటీ రాములు సీఎం అని ఆయన ఏడు మీటింగ్ పోయినా ఎక్కడ పోయినా పండగ పబ్బానికి పోయినా కారు దిగానే కేటీ రాములు సీఎం అని ఇప్పుడు ఆయనకు అంటుర్రు అట. ఇక మరి ఇటు హరీష్ రావు ఇక బాబా మరి పొక్కింది వీళ్ళకి పని పడతలేదు. ఇక ఇటు కవితమ్మని కూడా దూరం చేసిండు, లాభం లేదని కొత్త పార్టీ పెట్టబోతుండు. ఇక రేపో మాపో ఇంట్లో ఉండడు, ఎన్నడైనా ఎలక్షన్ ముందరనైనా ఇక కొత్త పార్టీ పెట్టబోతుండు అనేది ఒకటి పుకారు తెలుస్తుంది సోషల్ మీడియాలో. మరి రాకపోగా వీళ్ళు ముగ్గురు ఇటువాడి ఎవరు పట్టకు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటే, మరి ఇప్పుడు కవితమ్మనేమో సామాజిక తెలంగాణ అంటుంది. ఇక మరి ఆయననేమో నేను మళ్ళీ బంగారు తెలంగాణ చేద్దామనుకుంటే మాకు మీరు అవకాశం ఇయ్యరైతే కత్తి మళ్ళీ మా చేతికి ఈరని కేటీ రాములు తిరుగుతుండు. ఇక మరి హరీష్ రావు ఇటు పడుతుండు. మరి రాబోయే రోజుల్లో ఈ ముగ్గురిట్ల ముఖ్యమంత్రి ఎవరయ్యారంటావు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతారా అనేది అది దేవుడు ఎరుగు. కానీ పక్కా పరిస్థితి పరక 3 ముక్కల ఆట నడుస్తుంది ఇప్పుడు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో 3 ముక్కల ఆట నడుస్తుంది. రాబోయే పెత్తనం ఏముంది, అవసరమైతే ఇప్పుడు బావబొమ్మర్దులు ఒక్క దగ్గర అయినారు కాబట్టి కేటీఆర్ కావచ్చు, లేదు కాదంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ కంటుడు. గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానో కదా భయ్, ఇప్పుడు దళితున్నో బీసీనో ఒక అధ్యక్షుని చేయి మీ పార్టీకి. కేటీ రామారావు ఎందుకు, కవిత ఎందుకు, హరీష్ రావు ఎందుకు, లేకపోతే ఆ టానిక్ సంతోష్ రావు ఎందుకు? మరి ఇప్పుడు ఈ 3 ముక్కలు కాకుండా మళ్ళీ లోపల చదువుకుంటే కేసీరావయ్య ఫామ్ హౌస్ విలువనంపి చదువు పెట్టి ముద్దుగా ముచ్చట చెప్పి సవనా ఇస్తే ఈ ముగ్గురు మనం ఒకటైతే వాళ్ళే గెలుస్తారా? ఇప్పుడు కేసీఆర్కి నేను ఒక మాట చెప్పిన ఖచ్చితంగా రాతపూర్వకంగా. ఎన్టీ రామారావు ఎట్లయితే పిల్లలని రాజకీయంలో దేకుండా ఎట్లయితే ముందుకొచ్చిండో నువ్వు అట్లనే తీసుకురావాలి. ఒకవేళ నువ్వు నీ పిల్లలను తీసుకొస్తే పిల్లల ప్రేమభావంతో నువ్వు మొత్తానికి ఖరాబ్ అవుతావు, కానీ మొత్తానికి రాజ్యం అయితే మంచిగా వేయలేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేయలేదని గొప్పలు చెప్పి పబ్లిక్ మీద లొల్లి పెట్టి చేసిందో నువ్వు. ఈరోజు ప్రస్తుతానికి 29వ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా, నేను కూడా అనుకున్నా చలో భయ్ ఒక కొత్త నినాదంతో వస్తుంది, రేపు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, నీళ్లు నిధులు నియామకాలు అంటుండు, వారు మనం దున్నేవాడిదే భూమి అంటుండు, ఇవన్నీ అంటుండు. కాబట్టి ప్రజలకు మంచి జరుగుతుంది అనుకున్నాం. ఏం మంచి జరిగింది? మొత్తానికి కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, మా మరదలో మరదిక్కు తోటి అల్లుడు, అదే ఏమంటారు సడ్డకుని కొడుకు, మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఇడిసబెట్టేసాడు దోసుకోమని చెప్పి. ఇవాళ దినము ఇదే కేటీఆర్కి ఇస్త్రీ బట్టలు లేకుండా రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు. ఈరోజు చాపర్లు నడిపిస్తుండే అమెరికాలో. ఎట్లా నడిపిస్తాడు? మా మధుయాష్కి గౌడ్ గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. ఏమని? ఇదే కవిత పెళ్లికి నేను వీసా ఇప్పియకపోతే ఈ అమెరికాలో అంట్లు తోముకునే కేటీఆర్ హైదరాబాద్కే రాకుంటుండే అని చెప్పి మా మధుయాష్కి గౌడ్ గారు చెప్పిండ్రు. మళ్ళా లైవ్గా చెప్పిండు ఆయన ఎన్నిసార్లు. ఇప్పుడు ఇదే కవితకి బ్యూటీ పార్లర్ నడిపించున్నట్టు ఆమెకి డాలర్స్ కాలనీలో ఎట్లా వచ్చింది, లేకపోతే బుర్జ్ ఖలీఫాల సూట్లు ఎట్లా వచ్చినాయి చెప్పమని చెప్పండి. బ్యూటీ పార్లర్ అంటే బ్యూటీ పార్లర్ ఆడవాళ్ళకు సింగారం వేసుకుంటారు చూడు, అది నడిపిస్తున్నా అన్నామే. ఇది 100,000 కోట్లు ఎట్లు వచ్చినాయి చెప్పమని. అప్పుడు ఆపరేషన్ చేసిందా? మళ్ళీ ఆమెనే పెట్టుకుంది బ్యూటీ పార్లర్. ఒక పని చేయమను, తెలంగాణ వాళ్ళ ఆడబిడ్డలు చాలా మంది బ్యూటీషియన్ కావాలనుకుంటారు, వాళ్ళందరికీ నేర్పిమని. ఎట్లా లక్షల కోట్లు ఎట్లా సంపాదించిందో చెప్పమని చెప్పు. ఎట్లానే నరసాయి తాత ఇట్లా మోస మాటలు మాట్లాడితే మరి ఇది ఇది ఈ మాట మరి పొక్కుతా ఉంది. ఎట్లా చెప్తావో ఏం చేస్తావో కానీ ఈ 6 పదవులు దగ్గరే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. ఎవరికి ఇస్తలేడాట, ఒకటే నానబెడుతుందాట. ఈ బుగ్గ కారు మీద కొంతమందికి జీవి ఊస్తుందాట. మరి మళ్ళీ ఏమైనా పంచాయతీ పుట్టేనా? ఈ పదవులు ఏమైనా పంచేనా? అయితే ఆల్రెడీ మొన్న పదవులు పంచుతుండే ఆమె మీనాక్షి నటరాజన్ అని చెప్పి కొత్త ఆమె వచ్చినందుకు ఆపడం జరిగింది. దాంట్లో 4 పేర్లు డిక్లేర్ కూడా అయిపోయింది నాకు తెలిసి. ఎవరు? రామలమ్మకు ఒకటి, తర్వాత సియాసత్ పేపర్ ఓనర్కి రామలమ్మ విజయశాంతికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది. ఆమె పేరు ఆల్రెడీ హైకమాండ్ నుంచి వచ్చింది. తర్వాత ఆయన సియాసత్ ఓనర్ అమీర్ అలీ ఖాన్కి కూడా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ మొత్తానికి అట్లా 4 పదవులు అయితే మొత్తానికి అనౌన్స్ చేయడం జరిగింది. 4 పేరు వచ్చి ఇంకా ఇద్దరు అదే ఆయన మక్తల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ముద్దిరాజ్ అని,
శ్రీధర్ ముదిరాజ్ అని ఆయనకు ఒకటి 3 తర్వాత మక్తల్ ఎమ్మెల్యేనా శ్రీధర్ ముదిరాజ్ మక్తల్ ఎమ్మెల్యే PC. శ్రీహరి ముదిరాజ్ అమ్మ ఆయనకు వస్తుందా శ్రీహరి ముదిరాజ్ పేరు కూడా కన్ఫర్మ్ అయింది. తర్వాత ఎవరు మన వివేక్ వెంకటస్వామికి వివేక్ అందుకనే మక్తల్ ఎమ్మెల్యే గాయల ఈ నోవాటేల్ హోటల్కు మీటింగ్కి వచ్చిండు. ఓ పిల్లగాని మైకు ముంగలు పెడితే వామో తాత నేను ఇప్పుడు ఏం చెప్పాను జర సైజు ఉంటుండు. మళ్ళీ ఆయన పేరు ఆల్రెడీ లిస్టులు ఉంది కదా, రేపు అవసరమైతే ఆయన మంత్రి అవుతాడు. అదే పుసుకున్న ఏమన్నా అంటే మళ్ళీ నాకు ఆ మంత్రి పదవి పోతుందో ఏమో అని ఇక మరి భయపడ్డట్టుండు. అందుకని చెప్పలేమన్నా. అయితే ఖాయం అయిందా మంత్రి పదవి? 3 వచ్చినాయి. ఇంకా 4 ఇంకో లెవెల్. అదే వివేక్ వెంకటస్వామి అని చెప్పినా కదా. వెంకటస్వామి ఖాయమేనా? ఆయన కూడా నాకు కావాలి, నేను గర్భాపసిలో నాకు ఇస్తా అంటేనే నేను వచ్చినా అని చెప్తుండు కదా. మరి ఇప్పుడు రాంగపోగా ఈయన పరిస్థితి ఏంది? ఈ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిస్థితి. గోపాల్ రెడ్డి కూడా నేను కూడా గర్భాపసి వచ్చినా నాకు కూడా కావాలని ఆయన అంటుండు. ఇక ఇప్పుడు ఇలా ఎవరిని తీస్తారు ఎవరిని పెడతారు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. అది ఏముంది 4 పదవులు అయిపోయినట్టే. అది ఇంకా 2 ఉంటాయి. ఆ 2 మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇంకేవాళ్ళు ఆయన ప్రేమ్ సాగర్ ఆట. ఓ అమ్మ ఎట్టది అట్లా ఆలోచిస్తే రెడ్డిలకు ఎక్కిచ్చిండ్రు, ఉన్న వాళ్ళకి పంచాలంటేనే సామాజిక న్యాయం చేద్దామనే మొన్న ఎమ్మెల్సీలను కూడా అట్లనే ఇచ్చిండ్రు, సామాజిక న్యాయంగానే ఇచ్చేయడం జరిగింది. అట్లా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెం ఆలోచిస్తుంది, అప్పటిలాగా కాకుండా ఖచ్చితంగా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు, బీసీ నినాదం ఎత్తుకుండు, జిస్కి ఇస్సేదారి ఉస్కి బాకేదారి అని చెప్పిండు. అందుకని చెప్పి అది ఆయన అమ్మో ఈ పట్టి ఇడుస్తలేడనే నరేంద్ర మోదీ ఆల్రెడీ అనౌన్స్ చేసిండు, బీసీల కులగాన నేను చేస్తా అని. ఇప్పుడు మీరు కులగాన చేసిరుగా, అప్పుడు మీరు కులగాన చేస్తే మీ కులగాన అంత తప్పు అయిందట. మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొదలు పెడతారటగా. తప్పేనా మీది? ఇప్పుడు మేము చేసిన కులగాన బీజేపీ వాళ్ళే మాదే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారే. మేము చెప్పినందుకు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసినందుకే వాళ్ళు అమ్మ రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళకు మైలేజ్ వస్తుంది, అందుకనే హుషారు చేసి మేమే చేస్తున్నామని చెప్పి మా కుర్చాలు గుంజుకున్నట్టు ఆ స్కీమ్ గుంజుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. మనకు 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కాకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు వర్గీకరణ చేయడం జరిగింది. దాంట్లో దామోదర్ రాజ్ నరసింహ ఎవరైతే ఇప్పుడు మెడికల్ మినిస్టర్ ఉన్నాడో నిజంగా కూడా బాగా కష్టపడ్డాడు దాంట్లో ఆయన. ఇది మొత్తానికి మరి స్పోక్స్ పర్సన్ పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శివలాల్ ఈ రకంగా మన ఏఎన్తో ఆంబాయ వెళ్ళబోసుకుంటూ ఇక రామసక్కని పరుకులు అయితే చెప్పుకొచ్చిండులా. మన రేపు ఇంకో పెద్ద మనిషి మట్టుకోసం అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన ఏఎన్ఎన్ ఉంటా శనార్థి. ధన్యవాదాలు అన్నగారు.